అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. ఇద్దరు కవులు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల, చేపట్టిన కార్యం సాధించి తీరాలనే దృఢ సంకల్పం మెచ్చదగిందే. నీ సంగతి తెలియదు కానీ చాలామంది రాజులకు రాజ్యపాలన పట్ల ఉన్న ఆసక్తి, కవిత్వం తదితర కళల పట్ల ఉండదు. అయినా తాము గొప్ప కవి పండిత పోషకులం అన్న కీర్తి సంపాదించాలని అలాంటి వారికి ఆస్థానంలో స్థానం కల్పిస్తూ ఉంటారు. ఆ కారణం వల్ల ఒక్కొక్కసారి అనర్హుడైన కవి కూడా సన్మానం పొందటం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణగా నీకు జయవర్మ అనే రాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మాళవ దేశాన్నేలే రాజు జయవర్మ సభామండపంలో నిత్యం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూ ఉండేది. ఒకసారి హరిదాసొకడు తన కథనా చాతుర్యంతో సభికులందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. జయవర్మ హరిదాసును ఘనంగా సత్కరించి, మీరు మా ఆస్థానంలో ఉండిపోరాదా? మీ వంటి గొప్ప కథకుల్ని నేనింతవరకు చూడలేదు అన్నాడు. అందుకు హరిదాసు వినయంగా, ప్రభు, ఇందులో నా గొప్పతనం అంటూ ఏమీ లేదు. మన దేశంలో నాగేశ్వరుడు, గంగాధరుడు అనే ఇద్దరు మహాకవులున్నారు. వారు రాజాశ్రయం కోసం కాక తమ తృప్తి కోసం కవిత్వం రాస్తారు. వారిరువురి కావ్యాలలోని పద్యాలను సంగ్రహించి నేనీ హరికథ కూర్చాను. గొప్పతనం వారిదే కానీ నాది కాదు అన్నాడు. జయవర్మకు వెంటనే ఆ మహాకవులిద్దరినీ తన ఆస్థానానికి రప్పించాలన్న కోరిక కలిగింది. ఆయన వాళ్ల కోసం 2 మేనాలను, కొంత పరివారాన్ని పంపాడు. కొద్ది రోజుల్లో ఇద్దరు కవులు రాజధానికి తరలివచ్చారు. జయవర్మ వారిరువురికి వేర్వేరుగా విడుదలు ఏర్పాటు చేశాడు. తనే స్వయంగా వారిని సందర్శించి వారి కవిత్వం విన్నాడు. నిజంగా వారి కావ్యాలు గొప్పగా ఉన్నాయి. ప్రతి పద్యంలోనూ అపూర్వమైన భావాలు దోక్యతమవుతున్నాయి. శబ్దాల కూర్పులో సంగీత ధ్వనులున్నవి. అయితే రాజుకు ఒక్క అనుమానం వచ్చింది. నాగేశ్వరుడు, గంగాధరుడు ఇద్దరూ గొప్ప కవిత్వం చెప్పారు. కానీ ఇరువురిలో ఎవరి కవిత్వం గొప్పది? రాజు తన సందేహం గురించి ఆస్థాన కవులకు, పండితులకు చెప్పి కావ్యాలను వారు చదివిన తరువాత తన సందేహం తీర్చమన్నాడు. మర్నాడు కవి పండితులందరూ ఏకకంఠంతో, ప్రభు, ఈ కావ్య పఠనం మాకు అదొక విధమైన పరవశత్వాన్ని కలిగిస్తున్నది. ఇవి అద్భుతమైన కావ్యాలు. వీటిని చదివి ఆనందించటమే తప్ప ఏది గొప్పదో నిర్ణయించే శక్తి మాకు లేదు, మన్నించండి అన్నారు. పండితుల జవాబుతో రాజుకు పట్టుదల ఎక్కువయ్యింది. ఆయన మంత్రిని పిలిచి, నా కోరిక తీరే మార్గం లేదా? నాగేశ్వరుడు, గంగాధరుడు రాసిన కావ్యాలను అర్థం చేసుకొని వాటి గొప్పతనాన్ని అంచనా కట్టగలవాళ్ళు మన దేశంలో లేరా అని అడిగాడు. మంత్రి ఆలోచించి, ప్రభు, ఈ కవులు సామాన్యులు కారు. ఇలాంటి వారు ఏ దేశంలోనైనా అరుదుగానే ఉంటారు. అందువల్ల వారి శక్తిని అంచనా కట్టడం వారికే సాధ్యపడుతుంది అన్నాడు. జయవర్మకు ఈ సూచన నచ్చింది. ఆయన గంగాధరుడు రాసిన ఒక కావ్యాన్ని తీసుకొని నాగేశ్వరుడి వద్దకు వెళ్ళాడు. ఆయనకు తనను పీడిస్తున్న సందేహం గురించి వివరించి, తమరి కావ్యాన్ని పరిశీలించి నిష్పాక్షికంగా తమ అభిప్రాయం తెలియచేయండి. ఈ దేశం మొత్తం మీద ఈ విషయంలో తీర్పునివ్వగలిగిన శక్తి మీకు మాత్రమే ఉంది అన్నాడు. నాగేశ్వరుడు కావ్యాన్ని పరిశీలించి, ప్రభు,
నిస్సందేహంగా ఇది చాలా గొప్ప కావ్యం. గంగాధరుడు నాకంటే గొప్ప కవి అన్నాడు. జయవర్మ ఈ తీర్పుకు ఆశ్చర్యపోయాడు. తరువాత ఆయన నాగేశ్వరుడి కావ్యాన్ని గంగాధరుడి వద్దకు తీసుకుపోయి జరిగింది చెప్పి, నాగేశ్వరుడే స్వయంగా అంగీకరించినప్పుడు మీరే గొప్ప కవి అని నాకు అనిపించింది. అయినప్పటికీ ఈ కావ్యం చూసి నాగేశ్వరుడిని గురించి మీ అభిప్రాయం చెప్ప కోరుతాను అన్నాడు. గంగాధరుడు కావ్యాన్ని పరిశీలించి, మహాప్రభు, ఇది చాలా గొప్ప కావ్యం. నాగేశ్వరుడే నాకన్నా గొప్ప కవి అన్నాడు. జయవర్మకు ఏమి చెయ్యాలో తోచలేదు. ఆయన మంత్రికి జరిగిందంతా చెప్పి వీళ్ల గొప్పతనాన్ని తేల్చటం మన వల్ల కాదనుకుంటాను అన్నాడు. మంత్రి కొద్దిసేపు ఆలోచించి, ప్రభు, కవిత్వంలోనే కాక వినయ గుణంలో కూడా వీరు ఒకరికొకరు తీసిపోనట్టున్నారు. వీరి నుంచి నిజం బయట పెట్టించడానికి ఒక చిన్న పథకం వెయ్యాలి. కావ్యకర్త పేరు చెప్పటం వల్ల వారు కావ్యంపై తమ నిజాభిప్రాయం చెప్పటం లేదు. తన గొప్పతనాన్ని తానే చెప్పుకోవటం ఉత్తమ కవి లక్షణం కదా అన్నాడు. మంత్రి సూచన రాజుకు అర్థమయ్యింది. అప్పుడు ఆయన నాగేశ్వరుడు రాసిన మరొక కావ్యం తీసుకొని గంగాధరుడి వద్దకు వెళ్ళి, కవివర్య, నా ఆస్థానంలో సుపత్ముడనే భటుడున్నాడు. ఆస్థానంలో నిత్యం కవిత్వం వింటూ ఉండటం వల్ల వాడికి సాహిత్యాభిలాష కలిగి తను ఒక కావ్యం రాశాడు. ఇది వాడి తొలి కావ్యం. నాకైతే నచ్చలేదు, కానీ సాహిత్యంలో తప్పొప్పులెంచడానికి నేనెంతటి వాణ్ణి? ఈ కావ్యంపై తమ అభిప్రాయం చెబుతారని వచ్చాను అన్నాడు. గంగాధరుడా కావ్యం పరిశీలించి, ఈ రచన చాలా ప్రాథమిక స్థాయిలో ఉంది. ఇతను కవి కావాలనుకుంటే శ్రమపడి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది అన్నాడు. తర్వాత రాజు గంగాధరుడి కావ్యాన్నొకదాన్ని తీసుకొని నాగేశ్వరుడి వద్దకు వెళ్ళి అది భటుడు సుపత్ముడిదని చెప్పాడు. నాగేశ్వరుడు కావ్యాన్ని పరిశీలించి, ప్రభు, ఇది ఒక మహాకవి కావ్యం వలె ఉంది. శబ్ద ప్రయోగంలో సంగీతం పలుకుతున్నది. పద్యాలన్నిటా అద్భుత భావజాలమున్నది. ఒక్క మాటలో మీ భటుడి నోట సరస్వతి పలుకుతున్నది అన్నాడు. ఈ మాటలకు రాజు సంతోషించి తన మందిరానికి పోయి మంత్రిని పిలిపించి, మనం గంగాధరుడిని ఘనంగా సన్మానించవలసి ఉంది. ఇరువురిలోనూ అతడే ఉత్తమ కవి అని తేలిపోయింది అంటూ జరిగింది చెప్పాడు. మంత్రి వెంటనే, మహాప్రభు, తమరు సన్మానించవలసింది నాగేశ్వరుణ్ణి, గంగాధరుణ్ణి కాదు అన్నాడు. మంత్రి మాటలు వింటూనే రాజు జయవర్మ ఒక్క క్షణం ఆశ్చర్యపోయి తరువాత దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఇక్కడ నాకొక సందేహం కలుగుతున్నది. గంగాధరుణ్ణి సన్మానించాలనుకున్న రాజు జయవర్మ మంత్రి నాగేశ్వరుణ్ణి సన్మానించమనగానే కోపగించుకోవలసింది పోయి అలా దీర్ఘాలోచనలో పడటం ఎందుకు? కావ్యం ఎవరు రాసింది తెలియనప్పుడు నాగేశ్వరుడి కావ్యం బాగాలేదని గంగాధరుడన్నాడు. కావ్యకర్త ఎవరో తెలియకపోయినా నాగేశ్వరుడు గంగాధరుడి కావ్యం పరిశీలించి గొప్పదని చెప్పాడు. ఇదొక్కటే చాలు కదా ఇరువురిలో గంగాధరుడే గొప్ప కవి అనేందుకు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నాగేశ్వరుడు గంగాధరుడు ఒకరికొకరు తీసిపోని మహాకవులనే దాంట్లో సందేహం లేనే లేదు. ఇక వారిలో ఎవరో ఒకరిని మాత్రమే సన్మానించవలసి వచ్చినప్పుడు కవులుగా కాక వ్యక్తులుగా వారి గుణగణాలను పరిశీలించవలసి ఉంటుంది. ఆ ఇద్దరిలో గంగాధరుడు కడు అహంకారి. మొట్టమొదట రాజు నాగేశ్వరుడి వద్దకు వెళ్ళాడు. ఆయన గంగాధరుడే గొప్ప కవి అని చెప్పాడు. ఇకపోతే గంగాధరుడు అన్నట్లు
నాగేశ్వరుడి కావ్యరచన ప్రాథమిక స్థాయిలో ఉన్నదంటే ఏ కవి పండితుడు అంగీకరించడు. ఆ కావ్యంలోని గొప్పతనాన్ని గంగాధరుడు గ్రహించలేకపోయాడు. రాజు ఆ కావ్యం సుపత్ముడనే భటుడు రాసిందని చెప్పటం వల్ల అతడు దాన్ని శ్రద్ధగా పరిశీలించి కూడా ఉండడు. కొత్తగా గట్టం పట్టిన కవిని మహాకవి అయినవాడు తప్పక ప్రోత్సహించాలి. అలాంటి ఉదార గుణం కానీ ఉత్తమ సంస్కారం కానీ గంగాధరుడిలో లేవు. ఈ కారణాలన్నింటి వల్ల మంత్రి చెప్పినట్లు రాజు నాగేశ్వరుణ్ణి సన్మానించడమే ధర్మం అనిపించుకుంటుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.